'మజాకా' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క ప్రీమియర్ షోని అయితే చూడడం జరిగింది. ఇక చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వల్ టైమ్‌కి ఎక్సైట్ అయిపోయి, అబ్బా! భలే ఉందే కామెడీ, స్టోరీ టెల్లింగ్ ఫ్లో, రావు రమేష్ గారు ఇంకా సందీప్ కిషన్ గారికి మంచి క్యారెక్టర్స్ రాశారు. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటే సబ్‌స్క్రైబర్స్‌కి హ్యాపీగా చూసేయండి అని చెప్పేయొచ్చు అని ఫిక్స్ అయ్యా. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేసిందండి. మామూలుగా కాదు. అన్ని యాస్పెక్ట్స్ లోని సెకండ్ హాఫ్ రైటింగ్స్ లో కానీ, సాంగ్స్ పరంగా కానీ, ఫన్ కానీ, ఫోర్స్డ్ అండ్ ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ కానీ, ప్రొసీడింగ్స్ కానీ, క్లైమాక్స్ కంక్లూజన్ కానీ, మొత్తం సెకండ్ హాఫ్ ని అస్సలు నచ్చలేదు నాకు. సో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే నచ్చింది. మిగతాదంతా చాలా క్లియర్ గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ లో రేటింగ్ లో క్లియర్ గా మాట్లాడదాం. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే yes చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే బీటెక్ చదివిన కొడుకున్న రావు రమేష్ గారు ఆ వయసులో ఒక అమ్మాయిని లవ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం కొడుకైన హీరో సందీప్ కిషన్ గారు కూడా హీరోయిన్ లవ్ చేస్తారు. అప్పుడే ఏం జరిగింది, వీళ్ళిద్దరు లవ్ స్టోరీస్ ఏమయ్యాయి, ఇందులో విలన్ రోల్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: డైరెక్టర్ త్రినాథరావు నకీన గారు కొంచెం స్టోరీలో నాన్న ప్రేమించడం అనే దిక్కులు చూడక రామయ్య అనే సినిమా లాగా కొత్త పాయింట్ ని తీసుకోవడం బాగుంది. ఈ దిక్కులు చూడక రామయ్య సినిమాలో ఒక్కరినే ప్రేమిస్తారు ఇద్దరు. ఇక్కడ వేరే విషయం అండి. సో ఈ మజాకా కాన్సెప్ట్ చుట్టూ ఈ మజాకాలో క్రియేట్ చేసిన కామెడీ గానీ, సరికొత్తగా చూపించిన రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ పర్ఫార్మెన్స్ గానీ, మిగతా క్యారెక్టర్ల కనెక్షన్స్ గానీ ఫస్ట్ హాఫ్ ని భలే ఎంజాయ్ చేసి ఇంటర్వెల్ కి మంచి హై ఇచ్చింది. సెకండ్ హాఫ్ ని చూడాలి అనేలా ఇదే పెద్ద ప్లస్. పర్ఫార్మెన్సెస్ వైజ్ సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, ఇక ఇద్దరు హీరోయిన్స్, వీళ్ళే మెయిన్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ బాగానే నటించారు. మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ కోసం ఇంటర్వెల్ దగ్గర మంచి సెటప్ చేసుకున్న తర్వాత ఇక సెకండ్ హాఫ్ రైటింగ్స్ ఏం బాలేదు. ఫస్ట్ హాఫ్ కి ఒక పర్పస్ ఉంటే సెకండ్ హాఫ్ ని ఏదో ఇంకా ఫార్వర్డ్ క్యారీ చేయాలన్నట్టుగా వర్కౌట్ అవ్వని సీన్స్ తో, ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ తో రన్ చేశారు. సెకండ్ హాఫ్ అంతా మాక్సిమం ఇలానే అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ బాగానే తీశారు, సెకండ్ హాఫ్ ఏం బాగాలేదు. గుడ్ ఫస్ట్ హాఫ్, వెరీ డిసప్పాయింటింగ్ సెకండ్ హాఫ్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మళ్ళీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.